ఇది మన వాక్య ధ్యానమును కొనసాగించుకుంటూ యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడునో నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పిల్లరా, వాక్యమంతటిని కోడీకరించి పోగు చేసి సమకూర్చి ఒక నుజ్జు వలె ఈ అమూల్యమైన చిన్న వాక్యములో యోహాను గారు దేవుని ప్రేమతో కూడిన ఆయన ప్రణాళిక, రక్షణ విషయములో దేవుని యోచన, దేవుని క్రియ, దేవుని ప్రక్రియ ఎంత గొప్పదో మనకు వివరిస్తూ ఉన్నవారై ఉన్నారు. గత వారమందు ఎంతో అనే మాట ఎంత అని చెప్పలేము అని గుర్తించి మనలను దేవుడు ప్రేమించారు, ప్రేమిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉంటారు అని మనము గుర్తెరిగి ఈ లోకములో నన్ను ప్రేమించువారు, నన్ను దృష్టించువారు, నన్ను కరుణించువారు, కనికరించువారు లేరు అని అనుకునేవారలరా, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. మనందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి మనం మొదట దేవుని ప్రేమించాలా, అలాగే దేవుని ప్రేమను ఏం చేయాలా, ఇతరులతో కూడా మనం పంచుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ప్రేమించేవారు తమ ప్రేమను ఏం చేయాలా, విశుద్ధపరచాలా, వ్యక్తపరచాలా, బహిరంగంగా ఒప్పుకోవాలా. ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారనుకోండి, ప్రేమించుకుంటే సరిపోదు, ప్రేమించుకున్న వారు ఏం చేయాలా, పెళ్లి చేసుకోవాలా. పెళ్లి చేసుకోవటం అంటే తమ ప్రేమను విశుద్ధపరచుట, వ్యక్తము చెయ్యుట, ఒప్పుకొనుట. ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి, అందరి ముందు ఒప్పుకోవాలి, చుట్టాల ముందు ఒప్పుకోవాలి, ఆ ఇంటి అంటే పెళ్లి కొడుకు ఇంటి వారు ఎదుట ఒప్పుకోవాలా, పెళ్లి కూతురు ఇంటి వారు ఎదుట ఒప్పుకోవాలా. అప్పుడు ఏం చేయాలా, వారు ఆ ప్రేమలో కొనసాగాల. ఒప్పుకోకుండా ప్రేమిస్తూ ఉన్నావు అంటే అదేమవుద్దంటే అక్రమ సంబంధం. పిల్లరా, అలాగే దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమించారంటానికి నిదర్శనంగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమై ఉన్నది అనగా, దేవుడు తన కుమారుని లోకానికి అనుగ్రహించారు, దయచేశారు. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచువారు నశింపక నిత్య జీవం పొందవలసిన వారై ఉన్నారు. ఇందాక మీకు ఒక సందర్భం చెప్పా, ఒక ఉపమానం చెప్పా, ఒక సాదృశ్యం చెప్పా, పెళ్ళి అని. ఈ అబ్బాయి అంటాడు, వినండి వినండి, విశ్వసించాలి. అబ్బాయి అమ్మాయి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు ఏం చేయాలా, విశ్వసించాలా. వినండి, ఈ మాట ముఖ్యం, ఈ మాట మీకు చెప్పాలా, నా బాధ్యత. ఈ అబ్బాయి అంటాడు, పెళ్లి చేసుకున్నాక నన్ను చూసుకుంటామని ఏంటి గ్యారంటీ? అబ్బాయి అమ్మాయి నమ్మాలయ్యా, అబ్బాయి మీద అమ్మాయి మీద నమ్మకం ఉంచాలయ్యా. నమ్మకం లేకపోతే ఎట్ట పెళ్లి చేసుకుంటావు? నమ్మాలా. అమ్మాయితో కూడా ఏమంటారు, అమ్మా అబ్బాయిని ఏం చేయాలా, నువ్వు నమ్మాలా, నువ్వు సినిమాలు చూసి సినిమా స్టోరీ ఇక్కడ రిపీట్ అవుతుంది అనుకోకూడదు.
ఎవడో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు, నీ ఈడు కూడా చేసుకుంటాడు, నువ్వంటే ఇంక నీకు పెళ్ళి అవ్వదు. నువ్వేం చేయాలా? నమ్మి పెళ్లి చేసుకోవాలా. అలాగే ఇద్దరు కలిసి ఒప్పుకొని మా కాడకు వస్తారు. మేమేమని అడగాల? ఏమయ్యా ఇద్దరు అంగీకారం అయ్యారా? ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాం. మళ్ళీ పెళ్ళి ఎప్పుడు? మళ్ళీ అడుగుతాం రెట్టించి. ఏమ్మా ఈ అబ్బాయి అంటే ఇష్టమా? ఈ అబ్బాయిని నమ్ముతున్నావా? ఈ అబ్బాయికి వండి పెడతావా? ఈ అబ్బాయి బాగోపోతే చూసుకుంటావా? కాబట్టి పెళ్ళికి ఒకరి మీద ఒకరికి ఏం కావాలి చెప్పండి? నమ్మకం. అందరు చెప్పాలి గట్టిగా. ఏం కావాలి చెప్పండి? నమ్మకం. విశ్వసించు ప్రతివాడు ఈ కుమారుని నమ్మినవాడు. కుమారుని మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మాలా. చెప్పాలా? కుమారుని ఏం చేయాలి చెప్పండి? నమ్మాలా. విశ్వసించు ప్రతివాడు నశింపక. ఈవేళ మన ధ్యానాంశం నశింపక. దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవ్వరు ఏం కాకూడదు చెప్పండి గట్టిగా? నశించకూడదు. నశించటం అంటే ఏంటో సవివరముగా ఈవేళ మీకు చెప్పదలుచుకున్నాను. ఈ నశించుట అనే మాట మీకు చెప్పాలంటే యేసు ప్రభు మాటల్లో నుండి ఒక ఉపమానము తీసుకొని చెప్పితే తప్ప ఈ నాశనం అంటే ఏంటో మీకు తెలియదు. నశించుట అనగా వేస్ట్ అయిపోవుట. చెప్పండి, నశించుట అంటే ఏంటి చెప్పండి? వేస్ట్. వేస్ట్ అయిపోవుట, పడవేయుట, చెత్తలో వేయుట అను మాట అన్నమాట అండి. చెప్పండి, నశించుట అంటే చెత్తలో వేయటం, పడేయటం, తీసేయటం అనే మాట అన్నమాట. అమ్మలారా, మీ అందరికీ ఒక ప్రశ్న. మీరందరూ గుడ్డు కూర తింటారా? గుడ్డు కూర తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యత్తండి ఒకసారి. గుడ్. అందరూ గుడ్డు తింటారు. గుడ్డు తినేవారు గుడ్డు లోపల ఉన్న సొన తింటారు. గుడ్డు పైన ఉన్న పెంకు, గుడ్డు పైన ఉన్న పెంకు ఏం చేస్తారు? చెప్పాలా ఒకసారి? ఇంకా గట్టిగా చెప్పాలా? పాడేస్తాం. అంటే దాన్ని నశింపజేస్తారన్నమాట. నశించిపోద్ది. నేను అంటాను, టీవీలోనే మధ్యాహ్నం పూట ఒక ప్రోగ్రాం చూపిస్తారు. ఏంటంటే గుడ్డు పెంకుతో హల్వా. ఏం చెప్పండి? గుడ్డు పెంకుతో హల్వా. ఏం చెయ్యాలా? గుడ్డు పెంకులన్నీ పోగు చెయ్యాలా? గుడ్డు పెంకులన్నీ పోగు చేసి ఏం చెయ్యాలా? ఒక చిన్న ఏమంటారు కోపాలో వేసి మెత్తగా పొడి చెయ్యాలా? పొడి చేసినాక దాన్ని రాత్రి అంతా పెరుగు పోసి నానబెట్టాలా? ఏమన్నా నవ్వుతున్నారేం తల్లి? ఏం చెప్పండి? గుడ్డు పెంకుతో హల్వా ఎంతమంది వండుకుంటారో చెయ్యొద్దండి అమ్మా. ఎంతమంది ట్రై చేస్తారో చెయ్యొద్దండి. చెయ్యరా? ఎందుకు చెయ్యరు? వేస్ట్ కాబట్టి. ఇంగ్లీష్ దొరసానులు ఉన్నారు ఇక్కడ. ఇంగ్లీష్ దొరసానులమ్మా ఆస్ట్రేలియా నుంచి వచ్చారా? వేస్ట్. వేస్ట్ అయిపోద్దంట. వేస్ట్, అది వేస్ట్ అంట. వినండి, ఆ వేస్ట్లో పెరుగు పోసినా వేస్టే, పాలేసినా వేస్టే, కిస్మిస్ వేసినా వేస్టే, పంచదార వేసినా వేస్టే. వేస్ట్ వేస్టే కానీ వేస్ట్ ఏమవుదో పేస్ట్ కాదు. కాబట్టి పిల్లరా,
అధమ పక్షాన ఆ గుడ్డు పెంకెందుకు ఉపయోగపడుతుందంటే మీ మల్లెపూలు గులాబీ పూలు చెట్లు వేయటానికి ఉపయోగపడుతుంది, అందుకు తప్ప దేనికైనా పనికి వస్తుందా? పనికి రాదు. అలాగే మానవుడు కూడా, పాపము చేసిన మానవుడు ఏమైపోతూ ఉన్నాడు? వేస్ట్ అయిపోతూ ఉన్నాడు, నశించిపోతూ ఉన్నాడు, మరణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, వేస్ట్ సామానంతా ఏం చేస్తారు? ఏం చేస్తారు? నిప్పులో వేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? తగలబెడతారు. అలాగే ఒక మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆడి పేరు సాతాను. ఈ వేస్ట్ వాళ్ళందరూ వెళ్ళి డస్ట్బిన్లో పడతా ఉంటే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు? సాతాను అనే శానిటరీ ఇన్స్పెక్టర్ వీళ్ళందరినీ నరకాగ్నిలో కాలుస్తూ ఉంటాడు. వీళ్ళు మాడుతూ ఉంటారు. అది ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి కష్టమైనా ఇష్టంగా ఏం చేశారంట? తన కుమారుని పంపించారు. అదనమాట అండి దీని భావం. ఇప్పుడు చెప్పండి, విశ్వసించువారు, ఆయన యందు విశ్వసించువారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పోయిన వారు మీకు చెప్పాను, అద్వితీయ కుమారుడు. చెప్పండి, ఏ కుమారుడు? చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలా? అద్వితీయ కుమారుడు అంటే సమానము కానీ, సాటి రాని, ఎదురు లేని, ఏకైక, వన్ అండ్ ఓన్లీ వన్. అటువంటి ఏకైక సాటి లేని స్పెషల్ కుమారుడు ఎవరండి? యేసు ప్రభువు. ఈవేళ మన ధ్యానాంశం నశింపక. చెప్పండి, ఏమవకూడదంట మనము? నశింపక. దీనికి పర్యాయ వాక్యము యోహాను గారే రాస్తారు. ఎక్కడంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము యేసుని ద్వారా జీవించినట్లు, చూసారా? నశించిపోకుండా మనం ఏమవ్వాలంట? జీవించాలా, జీవించాలా. ఇంకోసారి చదవండి అమ్మ, అయ్యా, అందరూ చదవండి ఒకసారి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఆశ్చర్యం. మనము ఆయన ద్వారా నశింపకుండునట్లు అని సువార్తలో రాసిన యోహాను గారే పత్రిక భాగానికి వచ్చేసరికి స్పష్టముగా రాసిన మాట ఏంటంటే, మనం ఆయన ద్వారా జీవించున్నట్లు, జీవించున్నట్లు, జీవించున్నట్లు అను మాట ఉపమానాలంకారముగా గనుక మనం చూస్తే, మనము బలముగా ఉండాలని, శక్తిగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, ఉజ్జీవంగా ఉండాలని, శక్తిమంతులమై ఉండాలని దేవుడు ఏం చేశారంట? తన కుమారుని లోకమునకు పంపారు అని మనం గ్రహిస్తూ ఉన్నాం. చూసారా? ఏంది సచ్చినోళ్ళలాగా ఉన్నావు ఏంది అంటే ఏంటన్నమాట? నీరసంగా ఉన్నట్టు, నిస్సత్తువగా ఉన్నట్టు. ఉత్సాహంగా ఉంటే, ఉజ్జీవంగా ఉంటే, బలంగా ఉంటే ఏమంటారు? చాలా బాగున్నావే, చాలా ఉత్సాహంగా ఉన్నావే, చాలా ఉజ్జీవంగా ఉన్నావే. చెప్పండి, అంటామా అనుమా? అంటాం. కాబట్టి
దేవుడు తన కుమారుని పంపింది ఎందుకంట? చెప్పండి అందరూ ఒకసారి. ఎందుకంట? మనం బలంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, శక్తితో ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని దేవుడు పంపించినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. నశించుట అనే మాట యొక్క భావం మనం గ్రహించుటకు ప్రభువు చెప్పిన ఒక ఉపమానమును మనం ధ్యానం చేసుకోవాలా. ఆ ఉపమానమే తప్పిపోయిన కుమారుడు. ఇంగ్లీష్ భాషలో ఏమంటారంటే ప్రాడిగల్. ప్రాడిగల్ అంటే వ్యర్థమైనోడు, వేస్ట్ ఫెలో, వ్యర్థంగా తినేవాడు, వ్యర్థంగా ఖర్చు పెట్టేవాడు, వ్యర్థంగా తిరిగేవాడు, వ్యర్థంగా ప్రయాణం చేసేవాడు, వ్యర్థమైన కుమారుడు. పిల్లరా, ఈ ఉపమానం చెప్పడానికి ఒక సందర్భం ప్రభు యొక్క సేవా పరిచర్యలో తటస్థించింది. ఏంటి ఆ సందర్భం అని గనుక లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనములో 2వ వచనములో గనుక మనం చూస్తే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకుని. దైవజనుడు రాశారు, పాపులు సుంకరులు ఉన్న పంక్తిలో భుజించినావు, పాపులు సుంకరులు ఉన్న రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా. అందరూ పాడండి. పాపులు సుంకరులు ఉన్న పంక్తిలో భుజించినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కాబట్టి పాపులు సుంకరులతో స్నేహము చేసే మీ గురువు అసలు గురువేనా అని పరిసయ్యులు శాస్త్రులు శిష్యుల మీద సనుక్కుంటూ ప్రభు మీద సనుక్కుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభువు వారికి జవాబిస్తూ ఇంకొక చోట ఏమంటారంటే, నేను పాపులను రోగులను వెదకవచ్చాను, నీతిమంతులకు ఆరోగ్యవంతులకు ఎవరక్కర్లేదు, వైద్యుడు అక్కర్లేదు. ఆసుపత్రి ముందు బోర్డు పెడతారు, ఆరోగ్యం గల వారికి ఆసుపత్రి. చెప్పండి, ఆసుపత్రి ఎందుకంట? ఆరోగ్యం గల వారికి ఆసుపత్రి కావాలా? అక్కర్లా. మొన్న ఒక పెద్ద ఆఫీసర్ గారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు. మెడిసిన్ ఎగ్జామ్ రాయటానికి ప్రార్థన చేయించుకోవడానికి తీసుకొచ్చారు. పీజీ ఎంట్రన్స్ అంట. అమ్మాయి, అయ్యగారు నాకు భయం వేస్తుంది, అయ్యగారు నాకు భయం వేస్తుంది, అయ్యగారు నేను ఎగ్జామ్ రాయను అంటుంది. బిడియంగా ఉంది, ముఖం అంతా పిక్కుపోయింది, బిక్క ముఖం పెట్టుకొని ఉంది. నేను చెప్పా, ఏమ్మా నా తల్లి, రేపే పేషెంట్ నీ కాడకొచ్చి చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆ పేషెంట్ని చూసి టెన్షన్ పడి, ఏరా దొంగ సచ్చినవాడా, ఎందుకు వచ్చిందిరా నీకు ఈ రోగం, సావరా అంటావా? అనకూడదు కదా. ఏం చెయ్యాలా? నీకు పరీక్ష టెన్షన్ అయితే రేపు వచ్చే పేషెంట్లందరూ నీకు ఏం పెడతారు? పూలు తెచ్చిస్తారా? డాక్టర్ అమ్మ నువ్వు భలేగా ఉన్నావు డాక్టర్ అమ్మ అని పూలు తెచ్చిస్తారా? అరిసెలు తెచ్చిస్తారా? బూరెలు తెచ్చిస్తారా? లేదు. వాళ్ళు రోగాలతో వస్తారు, బాధలతో వస్తారు, ఇబ్బందులతో వస్తారు. ఏం చేయాలి అప్పుడు? వారి టెన్షన్ తగ్గించాలా? వారని చూస్తే ఏమో టెన్షన్ వచ్చింది అనుకోండి, అవతల వాళ్ళు ఎగిరిపోతారన్నమాట. ఎందుకు వచ్చేవారా, చీ పోడోడా,
ఎందుకురా నీకు రోగాలు చెప్పండి. అట్లాంటి వాళ్ళకి ఆరోగ్యవంతులు ఎవరైనా వైద్యుని దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. అదే ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రభువు ఆ పరిసయ్యులకు శాస్త్రులకు గుణపాఠం చెప్పటానికి 3 ఉపమానములు వారికి తెలియచేస్తారు. మొదటి ఉపమానం తప్పిపోయిన గొర్రె, రెండవ ఉపమానం పోగొట్టుకున్న నాణెం, మూడవ ఉపమానం తప్పిపోయిన కుమారుడు. ఈ 3 ఉపమానములలో దేవుడు పరమార్థముతో కూడిన వాస్తవిక సత్యములను వారికి బోధపరచి, మేము భక్తులము, పరిశుద్ధులము, మేము ప్రత్యేకముగా ఉండువారమై ఉన్నామని అతిశయించు పరిసయ్యులకు శాస్త్రులకు ప్రభువే ఒక లెంపపెట్టుగా గుణపాఠముగా ఈ చక్కని అధ్యాయమును వారికి బోధింపగా లూకా గారు మనకు రాస్తున్న వారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చెప్పండి, ఏం చదువుతారు? మాట్లాడలా. చెప్పండి, ఏం చదువుతారు? లూకా 15వ అధ్యాయం. ఇక్కడ ఈ అధ్యాయము ద్వారా వేస్ట్ అంటే ఏంటో మనం విందాం. లూకా సువార్త 15:11. మరియు ప్రభు ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగక, అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. మన్నించండి, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఇక్కడ తండ్రి యొద్దకు కుమారుడు వెళ్ళి, కుమారుడు ఏమడుగుతున్నాడు? ఆస్తిలో భాగం. అందరు చెప్పాలి గట్టిగా, ఏం అడుగుతున్నాడు చెప్పండి? ఆస్తిలో భాగం, ఆస్తిలో భాగం. ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? వారికి సమానంగా పంచాడు. ఈ తండ్రి దేవునికి సాదృశ్యం. దేవుడు తన ఆస్తిని మానవులందరికీ ఏం చేశారు చెప్పండి? సమానంగా ఇచ్చారు. కొందరు వినియోగించుకుంటున్నారు, కొందరు ఏం చేస్తున్నారు చెప్పండి? దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అది విచారము. సరే, విషయానికి వస్తే తన ఆస్తిని వారికి ఇచ్చాను. రెండో వాడు ఏం చేశాడంట? దుర్వ్యాపారం వలన తన ఆస్తిని పాడు చేశాడు. ఇప్పుడు చెప్పండి, చిన్న కొడుకుకి తండ్రి ఆస్తి పంచుట న్యాయమంటారా, అన్యాయమంటారా? వినండి, చిన్నోడు రకరకాల అలవాట్లు ఉన్నాడు, డబ్బులు పాడు చేసేవాడు, ఇంటికి టైంకి రాడు, స్నేహితులు ఎక్కువ మంది. ఇటువంటి కొడుకుకి తండ్రి ఆస్తి పంచుట న్యాయమా, అన్యాయమా? మీరు మాట్లాడితే నేను మాట్లాడతా, చెప్పాలి త్వరగా. న్యాయమా, అన్యాయమా? ఎంతమంది ఆస్తి పంచుట న్యాయమే, కరెక్ట్ అంటారో చెయ్యొద్దండి ఒకసారి. ఎంతమంది తెలిసి కూడా తండ్రి ఆ దుర్మార్గుడికి ఆస్తి ఇచ్చుట అన్యాయం అంటారు? చెయ్యొద్దండి. ఆస్తి పంచాడు, పంచి ఇచ్చాడు. వినండి, యూదుల సాంప్రదాయ ప్రకారం తండ్రి జీవించినప్పుడు తండ్రి యొద్ద ఆస్తి అడిగితే తండ్రిని హతమార్చుడితో సమానం అన్నమాట. తండ్రి చచ్చిపోయాడని లెక్కే. ఒకవేళ గనుక తండ్రి గనక ఆస్తి పంచకపోతే ఏం చేస్తాడు? ఈడు కత్తి పెట్టి పోటు పొడుస్తాడు, లేకపోతే బయటికి
బయటికి వెళ్ళి ఒక రాయి తీసుకొచ్చి నెత్తి మీద వేస్తే చాలు, అయిపోయా. పీక పట్టుకుంటే ఒక్క నిమిషం పట్టుకుంటే అంటాడు. బతికినా ఆస్తి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే చావు. కాబట్టి ఈ కుమారుని బట్టి తండ్రికి ఏమొచ్చింది? చచ్చినంత పరిస్థితి వచ్చిందన్నమాట అండి. చచ్చినంత పరిస్థితి వచ్చిందన్నమాట. ఇవాళ మన పరిస్థితి కూడా చూస్తే బతుకున్నామే కానీ మనకేం లేవు, ఓట్లు లేవు. చూసారా, బతుకున్నవాడికి ఓటు లేదంటే వాడు దేంతో సమానం? మన ప్రభుత్వం పుణ్యం. మన ప్రభుత్వాలు ఎవరో మనకి తెలియదు, ఎవడు పీకేసాడో ఓటు మనకి తెలియదు. నువ్వు అంటే నేను కాదు ఆడంటాడు, వాడంటే నేను కాదు వాడంటాడు. ఎవరో మనకి తెలియదు, దేవుడికి తెలుసు. దిక్కు లేని వాళ్ళకి ఎవడంట దిక్కు? అది బాగా చెప్పారు. మరి నా ఓటే లేకపోతే ఇంక మీ ఓటు సంగతి ఏంటి చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే తండ్రి బతుకున్నాడే కానీ ఆస్తి పంచకపోతే చచ్చిపోతాడు, పంచినా చచ్చినోడితో సమానం. అట్టా ఉంది తండ్రి పరిస్థితి. సరేలేరా నీ దారిని నువ్వు బో అని పంచాడు. ఈ కుమారుడు ఏం చేశాడు? తన డబ్బంతా దుర్వ్యాపారం, వ్యర్థంగా ఖర్చు పెట్టేశాడు. స్నేహితులతో కలిసి కానా పీనా గానా నాటిన అన్నీ ఆల్ ఇన్ వన్ అయిపోయింది, దెబ్బకి అయిపోయింది. ఇక చూసుకోండి, ఈ కుమారుడు ఇక డబ్బు లేక తన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మరి ఒక్కసారి వాక్యంలో నుండి మనం చూడక తప్పదు. చూడాలండి. 14వ వచనం చూడండి ఒక్కసారి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశములో ఒకని చెంత చేరెనో. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వారిని పంపెనో. వాడు పందులు తిను పొట్టతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. వినండి, యూదులైన వారు అన్యదేశాలకు వెళ్ళకూడదు. ఇక్కడ పరిస్థితి ఏంటి అని గనుక మనం చూస్తే, తన దేశంలో తాను అలాగున వ్యసనాలు సాగించడానికి వీలు లేదు కాబట్టి ఈ కుమారుడు ఏం చేశాడు? తన దేశం విడిచి, తన తండ్రి ఇంటిని విడిచి తన వ్యసనాల కొరకు దూర దేశానికి వెళ్ళారు. ఆ దూర దేశంలో ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎవరు కొడుకో తెలియదు, ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఎవరి కొడుకో ఎవరు ఆచూతికి ఉండదు కాబట్టి అలాగ వెళ్ళిపోయాడు. పిల్లరా, దేవుడిచ్చిన ఆస్తి దుర్వ్యాపారము చేయకూడదు. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యము. యూదులైన వారికి దేవుడు ఆస్తి పంచారు. చెప్పండి, యూదులైన వారికి ఆస్తి పంచిన వారు ఎవరు చెప్పాలి ఒకసారి? దేవుడే. ఎట్లా పంచారంటే కానాను దేశాన్ని వారికి పంచారు. ఊరు ఊరు వారికి ఇచ్చారు. ఇదిగో ఈ ఊరు నీది, ఈ ఊరు నీది, ఈ ఊరు నీదని. అది వారి ఆస్తి కాదు. కానీ చెప్పండి, ఎవరిచ్చిన ఆస్తి? దేవుడిచ్చిన ఆస్తి. పితరుల ఆస్తి అని వాక్యములో ఉంటుంది అన్నమాట. పితరుల ఆస్తి మనం పాడు చేయకూడదు. పితరులు నాటిన రాతిని మనం ఏం చేయకూడదంట? తీసేయకూడదు. వాక్యము ఆజ్ఞ సెలవిస్తూ ఉన్నది. వీడట్ట చేసాడు. రెండవది కనుక మనం చూస్తే, ఆకలితో తట్టుకోలేక ముద్ద తినటానికి ఒకని చోటకి చేరితే వాడేం చేశాడంటారే, నా దగ్గర పని లేదురా, నువ్వేం చెయ్యి, పందులకి మేత వేయి, పందులకి మేత పెట్టు, పందుల్ని కాయి. పందులంటే యూదులకు హేయము.
పందులు యూదులకు అతిహేయం అన్నమాట. అందుకే ఒక మహారాజు ఏం చేస్తాడంటే యూదులైన వారిని కించపరచడానికి వారి దేవాలయములోనికి వచ్చి వారి దేవాలయములో పందిని వధిస్తాడన్నమాట. అప్పుడు యూదులందరికీ కోపం వస్తుంది, అసహ్యం కలుగుద్ది అన్నమాట అండి. జంతువులన్నిటిలో వాళ్ళకి హీనమైన జంతువు ఏ జంతువు చెప్పండి? పంది. ఈ పందులు మేపుటకు వానికి పని పెట్టాడు. తర్వాత 16వ వచనం, వాడు పందులు తిను పొట్టతో తన కడుపు నింపుకొన ఆశ పెట్టెను. కడుపు కాలుతుందన్నమాట. కాలే కడుపు చల్లారాల. కడుపు కాలుతుంది, కాలే కడుపు ఏమవ్వాలా? చల్లారాల. అందుకే ఒక సామెత ఉంటుంది, ఆకలి రుచి అరగదు. ఆకలి వేసింది అనుకోండి ఏదో తినేయాల. అట్టాగుందన్నమాట వీడి పరిస్థితి. ఇంతకుముందు రోజు బిర్యానీ తినేవాడు, రోజు మంచూరియా తినేవాడు, రోజు చైనీస్ తినేవాడు, ఒకరోజు ఇటాలియన్, ఒకరోజు చైనీస్, ఒకరోజు మలాయ్, ఒకరోజు టర్కీ, ఒకరోజు అరబ్. వాడి ఇష్టం. అయినా కానీ వాడికి ఎక్కేది కాదంట. ఇప్పుడు కరువు వచ్చేటప్పటికే ఆడి కడుపు కాలుతుంటే ఆ కడుపులో ఏం వేసుకోవాలనుకున్నాడు? పందులు తినే పొట్టు. చూసారా పిల్లరా? అప్పుడు వానికి బుద్ధి వచ్చిందన్నమాట. ఆ పొట్టు కాడికి వెళ్ళినప్పుడు వాడికి బుద్ధి వచ్చింది, అయ్యో నేను కూడా ఏమైపోయానో ఒక పందిగా తయారయ్యానే. ఒక ధనవంతుడునైనా నా తండ్రి కొడుకునైనా నేను ఏమైపోయాను? ఒక పందుల పొట్టుతో నా కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందే అని చెప్పి అప్పుడు తాను పశ్చాత్తాపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనం ఇంకొక మాటను చూడండి. కానీ ఎవడునో వానికి ఏమీయునో ఇయ్యలేదు. చూసారా? అంత దిగజారినా కానీ ఎవడు వాడికి ఏమి ఇవ్వలేదంట. తండ్రి ఇంటిలో వానికి అన్నీ ఉన్నాయి, కానీ తండ్రి ఇంటిని విడిచేటప్పటికే వాడికి కడుపు ఆకలేసినా కానీ వాడికి ఎవడునో ఏమీయునో ఇయ్యలేదు. వాడు నశించిపోతూ ఉన్న పరిస్థితిలో వాడికి పశ్చాత్తాపం కలిగింది. పిల్లరా, ఈ విషయానికి వస్తే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 2:19, నీ దేవుడని యెహోవాను విసర్జించుటయు నీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. వినండి, నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు యెహోవా సెలవిస్తూ ఉన్నారు. చూసారా? నీ దేవుడైన యెహోవాను నీవు విసర్జించావని, నా యెడల భయభక్తులు నీకు లేదని, బాధకును శ్రమకును అదే కారణమగునని నీవు గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువు సైన్యములకు యెహోవా సెలవిస్తూ ఉన్నారు. పిల్లరా, ఇక్కడ పాపికి పిచ్చి పట్టింది. ఈ పాపికి ఏం పట్టింది చెప్పండి గట్టిగా ఒకసారి, ఇంకా గట్టిగా చెప్పాలా? పిచ్చి పట్టింది.
వినాలా? పాపము చేసిన వాడికి ఏం పట్టుద్ది? మాట్లాడలా, ఇంకా గట్టిగా చెప్పాలి, ఏం పట్టుద్ది? పిచ్చి పట్టుద్ది. త్రాగుడు అలవాటైన వాడికి ఏం పట్టుద్ది? మాట్లాడలేదేమ్మా? మీరు మాట్లాడమన్నా డౌట్ వేసుద్ది, పిచ్చి పట్టుద్ది. పాపములో ఏముంది చెప్పండి? పిచ్చితనం ఉంది. వాక్యమే చెప్తుంది, నేను చెప్పింది కాదు. చూడండి, వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ఇంకోసారి చదువుతాను, వినండి. మరియు నరుల హృదయం చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియునో దుఃఖకరం. వినండి, ధనవంతుడు ధనం పోగు చేసుకుంటా ఉంటాడు. ఇవాళ రాజకీయవేత్తలను చూస్తే డబ్బు 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 డబ్బు. ఏంటి చెప్పండి? డబ్బు అనేది వెర్రి. చెప్పండి, ఏంటి చెప్పండి? ఇది వెర్రి. వెర్రి పుట్టిద్ది అన్నమాట. పాపికి ఏం పుట్టుద్ది? వెర్రి పుట్టుద్ది. అలాగే తాగుబోతున్నాడు అనుకోండి, వాడు సీసాలు తాగే కొంది వాడికి ఏం పెరుగుతూ ఉంటుంది? వెర్రి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లరా, హృదయం చెడుతనము నిండి ఉన్నది, వారి బ్రతుకంతయు వారి హృదయమును దేంతో నింపుతాయి అంట? వెర్రితనముతో నింపుతుంది. అప్పుడు ఆ యొక్క కొడుకే గ్రహించుకున్నాడు. ఏమని గ్రహించుకున్నాడంటే, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అది నశించుట. ఆకలికి నేనేమైపోతూ ఉన్నాను? చెప్పాలి గట్టిగా, ఏమైపోతూ ఉన్నాను? చచ్చిపోతూ ఉన్నాను. అంత దయనీయమైన పరిస్థితిలోనికి ప్రవేశించిన ఈ కుమారుడే పశ్చాత్తాపపడ్డాడు. చూసారా? ఇప్పుడు ఏం చేశాడంటే, తండ్రి ఇంటి తట్టు తిరిగాడు. తన దారి ఏం చేశాడు? మళ్ళించుకున్నాడు. అంటే పశ్చాత్తాపపడ్డాడు. బండి ఏమని చెప్పండి? రివర్స్ అయిందన్నమాట. బండి వెనక్కి తిరిగింది. పిల్లరా, 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, అనగా నా అపరాధమును నేనేం చేస్తాను? ఒప్పుకుంటాను. నా పాపాన్ని, నా అపరాధాన్ని నేనేం చేస్తాను? గట్టిగా చెప్పాలి, ఏం చేస్తాను? ఒప్పుకుంటాను. ఒప్పుకుంటాను. పిల్లరా, ఈవేళ నరునికి ఉన్న అహంకారం, వినండి వినండి, తప్పు ఒప్పుకోడు. చెప్పండి, నరునికి ఉన్న అహంకారం ఏంటి చెప్పండి? తప్పు ఒప్పుకోడు. ఇట్లానే ఒక భర్తకి ఒక భార్యకి తగాదా వచ్చిందంట. తగాదా వస్తే ఇద్దరు మాట్లాడుకోవట్లా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లా. ఆయన లేచి ఊరెళ్ళాలా, తెల్లవారుజాము 5ంటికి ఊరికి వెళ్ళాలా. ఆయన చీటీ రాశాడంట, నన్ను 4ంటికి నిద్రలేపు అని రాసి భార్య దిండు పక్కన పెట్టాడంట. నిద్రపోయాడంట. ఉదయం లేచేటప్పటికే 6 అయింది. ఇంకా చూసుకోండి, డామ్ డీమ్ డుష్. ఇంక మీకు తెలుసు కదా కథ, నేనేం చెప్తాను. ఇంకా భార్య కాడికి వచ్చాడంట. ఏయ్ దిక్కుమాలిందా, సిగ్గులేందా, 1 2 3 4 అయిపోయింది. ఎందుకు లేపలా నన్ను?
అందంట. ఏందది? దిండు పక్కన కాగితం ఉంది, 4 అయింది లే అని రాసి పెట్టిందండి దిండు పక్కన కాగితం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరిది తప్పు? మొగుడిది తప్ప, పెళ్ళాంది తప్ప? చెప్పండి, ఎవరిది తప్పు? స్త్రీలు అంటారు ఆడిదే తప్పు అంటారు, పురుషులు అంటారు ఆమెదే తప్పు అంటారు. పిల్లరా, ఎందుకు చెప్పానంటే తప్పు ఒప్పుకొనుట బలహీనత కాదు కానీ అది బలము. మా ఆడల అపరాధములు చెయ్యువారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. వినండి, నీకు గనక సారీ అనే ధైర్యం లేకపోతే నువ్వెవడవు? బలహీనుడవు. నువ్వు అనుకోవచ్చు నేను బలవంతుడనని. కాబట్టి ఈ కొడుకు సారీ అనే మాట చెప్పే వరకు దేవుడు ఏం చేశాడు? ఈయన్ని నలగొడుతున్నాడు అనమాట. అందుకే దైవజనుడు గడువుల కథ అనే పద్యం రాసే, రక్షణ పద్యాలు. దేవుడు మానవునికి గడువుల వెంట గడువులిచ్చును తన తట్టు తిరుగుటకు. బాగున్నప్పుడు తిరగవచ్చు, అయినా తిరగకపోయినా. రోగం మీద ఉన్నప్పుడు తిరగవచ్చు, రోగపు సయ్య మీద ఉన్నప్పుడు తిరగవచ్చు, అప్పుడు తిరగకపోయినా. మరణపు అంచు మీద ఉన్నప్పటికీ తిరగవచ్చు, అప్పటికీ తిరగకపోయినా. నరకమునకు పోవలయు నైజ బుద్ధి. అమలారా, సారీ, తప్పయింది, క్షమించండి అని చెప్పటం గొప్పతనం. కానీ అది ఏమి కాదు చెప్పండి? బలహీనత కాదు. మనం అనుకుంటాం సారీ అని చెప్పటం అది తక్కువ అనుకుంటాం, కానీ కాదు. అమెరికా వారు ఉన్నారనుకోండి, వారు చెప్తారు ఐఎమ్ సారీ అంటారన్నమాట. ఉదాహరణకి అక్కడ ఆ దేశంలో హత్యం తుమ్మామనుకోండి, పక్కన వాళ్ళు బ్లెస్ యూ, దేవుడు దీవిస్తారు నిన్ను అంటారు. అలాగే టైం అంటే టైం అన్నమాట. 2 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఐఎమ్ సారీ అంటారు. మీకు తెలిసే ఉంటుంది, మీరు వినే ఉంటారు. జపాన్లో ఒకసారి అంట 6 సెకండ్లు 7 సెకండ్ల ముందు ట్రైన్ వెళ్ళిపోయిందంట. ప్రభుత్వం చేత క్షమాపణ చెప్పించారంట వాళ్ళు. ఎందుకు ట్రైను ముందెందుకు వెళ్ళింది అని క్షమాపణ. ఇవాళ ఓట్లు పోతే క్షమాపణ లేదు, మనుషులు చచ్చిపోయినా క్షమాపణ లేదు. చూసారా, దిక్కు లేని వాళ్ళు బతికే దేశం ఏం దేశం? మన పుణ్యదేశం అన్నమాట. పుణ్యదేశం భారతదేశం. మన సాక్షి రోజు రోజుకి ఏమైపోతుంది? కఠినమైపోతుంది. తప్పైపోయిందండి, ఏదో ఓట్లు తీసేసామండి, చేరుస్తామండి, ఏదో పొరపాటు అయిపోయిందండి అన్నీ. ఒక్క మాట పెద్ద ఆయన ఎవరో కావచ్చు, మనకు అనవసరం, అది ఎవరో మనకు తెలియదు, మనం ప్రస్తావించకూడదు. అని మీ ఓట్లు మీకు వచ్చేస్తాయి. డోంట్ వర్రీ, ఎవడో చేశాడు తప్పు, మేము ఒప్పుకుంటున్నా అని ఎవరు తీశారో వారు గనక అంటే, నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరు ఒప్పుకుంటాడో వాడు ఖచ్చితంగా సీఎం అవుతాడు. అవునా కాదా? మీకుందా నీతి? మనకి ఆ నీతి ఉంటే వాళ్ళకి ఆ నీతి ఉంటుంది, మనకు ఆ నీతి లేదు కాబట్టి వాళ్ళకి ఆ నీతి లేదు. కాబట్టి పిల్లరా, నేను రాజకీయం ఆడుతున్నాను అనుకోమాకండి. ఈ కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఒప్పుకుంటూ ఉన్నాడు. మొదట పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, రెండవది ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒప్పుకుంటూ ఉన్నాడు. పిల్లరా, ఏమని అంటే, తండ్రి, నేను పరలోకానికి నీకును విరోధముగా పాపము చేసి తిని కాబట్టి
నీ కుమారుడు అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను అని చెప్పి ఎటు దారి తిప్పాడు, ఎటు దారి మళ్ళాడు, తన ఇంటి వైపు దారి మళ్ళాడు. ఏం జరిగింది? 20వ వచనం, 15-20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. చూసారా? తండ్రి, ముసలి తండ్రి రోజు చూస్తున్నాడంట, నా కొడుకు వస్తాడా 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 వస్తాడని. ఇప్పుడే వార్త విన్నా, ఆర్మీలో కనపడకుండా వెళ్ళిపోయిన యజమాని ఇంటికి వస్తాడని ఒక స్త్రీ 47 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుందంట వాళ్ళ ఆయన కోసం. మీరు మనసులో అనుకోవచ్చు, తిక్కలదాన చచ్చిపోయి ఉంటాడు, అయినా కానీ ఆమె ఏం చేస్తుందంట? ఎదురు చూస్తూ ఉంది, నా ఆయన వస్తాడు, ఎట్టాగైనా వస్తాడు, ఎట్టాగైనా వస్తాడు. నిరీక్షణ. చెప్పండి, అమ్మకి ఏమని చెప్పండి గట్టిగా ఒకసారి. నిరీక్షణ. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. చెప్పండి, ఎక్కడ పెట్టాడంట ముద్దు? చెప్పాలి ఒకసారి గట్టిగా. అమ్మ ఎక్కడ ముద్దు పెడతారమ్మ? బొగ్గ మీద పెడతారా, మెడ మీద పెడతారమ్మ ముద్దు? మాట్లాడలా? చెప్పండి ఒకసారి గట్టిగా. అసలు ముద్దు పెట్టరా మీరెవరో? ఎవరికన్నా ముద్దు పెట్టాలంటే ఎక్కడ పెడతారు? బొగ్గ మీద పెడతారు. యూదుల సాంప్రదాయం, పనివారు యజమానునికి ముద్దు పెట్టాలంటే మెడ మీద ముద్దు పెట్టాలా? మెడ మీద ముద్దు పెట్టేవారు ఎవరంటే బానిసలు. మెడ మీద ముద్దు పెట్టేవారు ఎవరంటే పనివారు. ఇక్కడ ఆ కుమారుడు తండ్రితో అందాం అనుకుంటున్నాడు. ఏమని అందాం అనుకుంటున్నాడు? నేను నీ కొడుకును కాదు కానీ నేనెవడని? పనివాడిని. రే, నువ్వు పనోడు కాదురా, నేనేరా పనోడిని. నువ్వు వచ్చావు, అదే చాలురా. నువ్వు కాదురా పనోడివి, నీకంటే నీ పనోడిని నేనురా అని చెప్పి తండ్రి ఏం చేశాడంట? మెడ మీద ముద్దు పెట్టాడు. చూసారా? ఇప్పుడు దేవుడు కూడా యజమానునిగా లేడు, కానీ దేవుడు కూడా పనివానిగా, బానిసగా ఒక మెట్టు దిగి ఏం చేస్తూ ఉన్నారు? తన శిష్యుల పాదాలు కడిగి, నేను యజమానుని కాదు కానీ నేను ఎవరిని అంటూ ఉన్నారండి? దాసుని. యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా. దోసములు దాసుని రూపంబుతో మన ధరణిలో వెలసిన దేవుడవు యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా. పిల్లరా, ఇవరందరూ పనోడు, నేను పనోడు, నేను పనోడు అంటారు కానీ ఎవడన్నా పనోడులాగా బతుకుతాడా? ఎవరు బతకరు. బయటికి మాట ఒకటి, చేసే చేత ఒకటి. పిల్లరా, మరి ఈ మధ్య ఒక చోట చూసాం, కెనడా ముఖ్యమంత్రి కాఫీ తాగుతూ వెళ్తున్నాడు అనమాట. మామూలుగా వెళ్తా ఉంటే గేటు కాడ తట్టుకున్నాడు. కాఫీ పడింది కింద. గబగబా కర్చీఫ్ తీసి ఆడు దుడుస్తున్నాడు అనమాట. మొత్తం దుడిసి గబగబా వెళ్ళి ఒక చీపురు తీసుకొని వచ్చి, మాపు తీసుకొని వచ్చి అంతా మాపు చేస్తున్నాడు అన్నమాట. మాపు చేసి ఐఎమ్ సారీ అని చెప్పి ఒప్పుకొని వెళ్తున్నాడు అన్నమాట. వాస్తవం ఇది. ఆడ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవడి పని ఆడిదే. తప్పు చేసావా, నువ్వు గ్లాసు నీళ్ళు కింద పోసావా, నువ్వు తొడవాలా. తుడిసాడు. దేశమంతా చూచి మెచ్చుకున్నారు ఆయన్ని. సహజంగా జరిగింది ఇది. ఆయన సహజంగా తుడిసాడు.
అదే మన ఇండియాలో అయితే పోలీసు వాళ్ళు ఏం చేయాలా? ఎమ్మెల్యే బూటు తొడగాల. ఆడు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ఆడి బూటు తొడగాల. పోలీసు ఆయన. చూసారా? మేము పనోళ్ళం అని చెప్తారు, కానీ వీళ్ళలో పనోడి తత్వం ఏమైనా మనం చూస్తామా అండి? ఏమీ చూడం. ఒకసారి అంటే అబ్రహాం లింకన్ అనే ఒక మహామహుడు, అమెరికా దేశ అధ్యక్షుడు, ఉదయాన్నే లేచి తన బూటు పాలిష్ చేసుకుంటున్నాడంట. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటాడంట, తర్వాత బూట్ పాలిష్ చేసుకుంటాడంట. 4ంటికి లేచి 5 వరకు మోకరించి ప్రార్థన చేసుకుంటాడంట ఆయన. 5ంటికి బూట్ పాలిష్ చేసుకుంటుంటే ఒక స్నేహితుడు వచ్చి అడిగాడంట, అయ్యో ఏంటి బూట్ పాలిష్ చేసుకుంటున్నావా? అయ్యో చిచ్చి ఏంటి పని? అప్పుడు ఆయన అడిగాడంట, రే నువ్వేం చేస్తావరా? నువ్వెవరు బూట్లు పాలిష్ చేస్తావరా అన్నాడంట. చూసారా? మన దేశంలో మన పని మనం చేసుకోవటమే మనకేం చెప్పండి? నామోషి. ఎంత విచారం. కాబట్టి యేసు ప్రభు భూలోకానికి ఎట్లా వచ్చారు? యజమానిగా వచ్చారా, దాసునిగా వచ్చారా? చెప్పాలి గట్టిగా ఒకసారి. దాసుని రూపముతో వచ్చారు. ఇప్పుడు ఆ తండ్రి ఏమంటూ ఉన్నాడో మనం చూసి ముగించుకుందాం. తండ్రి సెలవిస్తూ ఉన్న మాట వానికి, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. వినండి, వస్త్రం, రక్షణ వస్త్రం. యెషయా గ్రంథం 61:10. ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ 2 వస్త్రాలు ఉన్నాయి. వినండి, లోపల బట్ట, పై బట్ట. ప్రతి ఆచారములో కూడా 2 వస్త్రాలు ఉంటాయి. లోపల బట్ట, పై బట్ట. లోపల బట్ట రక్షణ బట్ట, పై బట్ట నీతి బట్ట. రక్షణ వస్త్రము ధరించిన వారికి దేవుడు ధరింపచేసే వస్త్రం ఏ వస్త్రం అండి? నీతి వస్త్రం. తర్వాత కనుక మనం చూస్తే ఉంగరం. ఈ ఉంగరమే వానికి క్రెడిట్ కార్డ్ లాంటిది అన్నమాట. రే, నా ఉంగరం తీసుకొని నువ్వేమైనా చేసుకో. తండ్రి ఉంగరం తీసుకొని ఎక్కడ ముద్ర వేసినా కానీ ఆ రుణానికి బాకీ ఎవరు కడతారు? తండ్రి కడతాడు అనమాట. ఉంగరం అది తన ఉంగరం. మూడవది కనుక చూస్తే కాళ్ళకి ఏం తొడిగించారంట? చెప్పులు. కాళ్ళకి చెప్పులు. చెప్పులు ఎవరు కొంటాయి అంటే యజమానులు కొంటాయి, కానీ పనివారికి ఉండవు. చెప్పండి, చెప్పులు ఎవరు కొంటాయి అంట? యజమానులు కొంటాయి, కానీ ఎవరు కొండవు? పని వాళ్ళకు ఉండవు. ఇప్పుడు చెప్పండి, ఈ కొడుకు ఇప్పుడు బానిస అంటారా, యజమానుడు అంటారా? నశించిపోయాడంటారా, తిరిగి తన స్థితి సంపాదించుకున్నాడా? చూసారా? నశించిపోతూ ఉన్నవాడు తిరిగి ఏమయ్యాడు? కొడుకయ్యాడు. అలాగే యేసు ప్రభువును దేవుడు లోకానికి ఎందుకు పంపించారంటే మనము నశించిపోకూడదు, సాతాను యొక్క నరకమును చెత్తబుట్టలో పడకూడదు. మనమేమవ్వాలా? తిరిగి ఆయన కుమారులం అవ్వాలా? చెప్పండి, మనం వేస్ట్ అవుదామా? మనం రాజులము, రాజకుమారులము అవుదామా? చెప్పాలి ఒకసారి గట్టిగా. పిల్లరా, ఒక చిన్న కథ నేను చెప్పి ముగించి, కథ కాదు వాస్తవ సంగతి చెప్పి ముగించి వేస్తాను. పిల్లరా, ఒక తండ్రి ఒకే కొడుకున్నాడు, ముద్దుల కొడుకు అన్నమాట. సెలవు దినం వచ్చేటప్పటికే తండ్రి కొడుకులు చక్కగా
ఆడుతూ పాడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నవారై ఉన్నారు. ఈ క్రమంలో తండ్రి ఎవరంటే ట్రైన్ బ్రిడ్జ్ ఆపరేటర్ అన్నమాట. ట్రైన్ బ్రిడ్జ్ ఆపరేటర్ అన్నమాట. అంటే వినండి, తండ్రి ఏం చేయాలంటే బ్రిడ్జి లేపితే ఓడలు వెళ్తాయి, బ్రిడ్జి దిగితే రైళ్ళు వెళ్తాయి. ఓడ వస్తుంటే బ్రిడ్జి లేపాలా, రైలు వస్తుంటే బ్రిడ్జి దింపాలా. అదన్నమాట తండ్రి పని. ఒకరోజు ఓడ వస్తుంది, బ్రిడ్జి లేపాడు. బ్రిడ్జి లేపినప్పుడు ఏం చేస్తాడు? రెడ్ లైట్ వేస్తాడు. ఎక్కడ వేస్తాడు? రైలుకి వేస్తాడు రెడ్ లైట్. గ్రీన్ లైట్ ఏమో ఓడకేస్తాడు అన్నమాట. నువ్వు వెళ్ళు, నువ్వు ఆగు అని. ఒకరోజు రైలు బయలుదేరింది. ఆ రైలు బయలుదేరినాడు, రెడ్ లైట్ వేసాడు. రెడ్ లైట్ వేసినా కానీ ఆ డ్రైవర్ ఏం చేశాడంటే రెడ్ లైట్కి బండి ఆపకుండా దూసుకుంటా వచ్చాడు. ఇక్కడేమో బ్రిడ్జి లేపుంది, రైలు వస్తుంది, బ్రిడ్జి లేపుంది. ఇప్పుడు ఈ తండ్రి ఏం చెయ్యాలా? రెడ్ లైట్ వేసాడు కాబట్టి వాడు వెళ్తుందిలే, పర్వాలేదులే అని అనుకోండి, నిబ్బరంగా ఉండి తన పని తాను చేసుకుంటున్నాడు. ఈలోగా ట్రైన్ వస్తుంది, ఆగుద్దులే అనుకున్నాడు కానీ ఆగలా. రెడ్ లైట్ కూడా వాడు ఆపుకున్నాడు. ఏం చేసాడు? దూసుకుంటా వస్తున్నాడు. ఆ డ్రైవర్ గాడు ఎవడంటే సాతానుగాడు అన్నమాట. దేవుడు రెడ్ లైట్ వేస్తారు ఒక్కోసారి, అయినా కానీ సాతానుగాడు ఏం చేస్తాడు? మనల్ని ట్రైన్ ఎక్కించి రైట్ 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 నీకేం పర్వాలా, పదా పదా అంటా ఉంటాడు. రెడ్ లైట్ దాటాడు, దూసుకొని ఉంటా వస్తుంది. ఈ పిల్లగాడికి చెప్పాడు, నానా ఇక్కడే ఉండు, నువ్వు కదలబాక మెదలబాక, ఇక్కడే ఉండు. ఈలోగా ఈ కొడుకే చూశాడు, రైలు వస్తుంది, బ్రిడ్జి పైకి లేచింది. నానా నానా దింపు, బ్రిడ్జి దింపు అంటున్నాడు. తండ్రికి వినపట్లా. ఈలోగా కోత వినపడింది తండ్రికి. చూశాడు, బ్రిడ్జి లేచింది. అడు చూశాడు, ట్రైన్ వచ్చేస్తుంది. ఇటు చూశాడు, కొడుకు లేడు. ఇంకా సందిగ్ధంలో పడిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి ఇప్పుడు? ఈ కొడుకు ఏం చేశాడు? వాడి షోకు సలకుండా తండ్రి కాడ చూశాడంట. తండ్రి కాడ కాస్తంత పని నేర్చుకున్నాడంట. ఏంటి పని అంటే ఎమర్జెన్సీ బ్రేక్ ఉంటుందంట. అక్కడ బ్రేక్ కొట్టపోయినా కానీ ఎమర్జెన్సీ బ్రేక్ కనుక నొక్కితే బ్రిడ్జి పడిపోద్దంట. అది తెలుసు కొడుక్కి. సరే, ఈ కొడుకు ఏం చేశాడంట? గబగబా పరిగెత్తి ఆ బ్రిడ్జి పక్కనే ఉన్న ఎమర్జెన్సీ బ్రేక్ రిలీజ్ చేసాడు. ఆ బ్రిడ్జి వచ్చి కింద పడిపోయింది. ఈ క్రమంలో ఆ బ్రిడ్జి కింద పడే సమయంలో ఆ బ్రిడ్జికి రైలు పట్టాలకి మధ్యలో ఈడు పడిపోయాడు. ఒకవైపు ఏమో ట్రైన్ వస్తుంది, ఒకవైపు ఏమో ఈడు మధ్యలో పడ్డాడు, ఒకవైపు ఏమో తండ్రి అంతా చూస్తున్నాడు. ఏం చెయ్యాలా? వాడు డ్రైవర్ ఆగట్లా, ఈడేమో బ్రిడ్జికి రైలు పట్టాలకి మధ్యలో పడి ఉన్నాడు. వాడిని లాగాలంటే బ్రిడ్జి లేపాల, బ్రిడ్జి లేపితే రైలు పడిపోద్ది, రైలు పడితే అందులో జనాలు పడతారు, జనాలంతా చచ్చిపోతారు. తన కొడుకుని వదిలేస్తే తన కొడుకు చనిపోతాడు, రైల్లో వాళ్ళు బతుకుతారు. ఏం చెయ్యాలా అన్న సందిగ్ధంలో కొట్మిట్లాడతా ఇంకేం చేశాడంటే బరి తగ్గించేసి, నా కొడుకు చనిపోతే చనిపోయాడు కానీ రైలు బండిలో ఉన్న వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళైనా, తాగుబోతలైనా తిరుగుబోతలైనా ఎటువంటి వ్యసనాలు ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఏం చేయాలా? క్షేమంగా గట్టెక్కాలా అని ఉద్దేశించి తండ్రి వదిలేయటం ద్వారా ఎవరు మరణించారు? కొడుకు మరణించారు. ఎవరు జీవించారు?
ఆ, అదొక్కసారి మీరు చూసి 2 నిమిషాలు ముగించేసుకుందాం. Window, he could see everything, but the dad, being a good dad, keeps one eye on his work but the other eye on his baby, one eye on the world but the other eye on his children. You think God doesn't know where you are? He keeps one eye on his world and one eye on his child. No matter what you've done or where you've been, it's one eye on the world but the other eye's on you. He's watched you and he's kept you. Even though your train is coming down the track, he understands that. And even though sometimes, oh no, I want to get ahead of myself. See the red light? He didn't see it. So many times we don't see the red light. See, to just say the train was early. The boy can hear and see the steam. And he looks and says, Daddy, the train. Daddy, Daddy, the train's early. Daddy, you got a daddy. Hey, Daddy, 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 the train. Daddy, the train's coming. But the dad was looking at the gears, making sure he had enough oil, making sure there was enough steam to get the bridge back down for the train. And the boy knew one thing. Now listen, the boy knew that his dad one time showed him where the trigger was. It was a red lever. If he pulls it, the train bridge would collapse down fast and the train would be able to come across. All the boy knew was there were people on that train. There were people that needed to be saved. There were people that had, some of them just with their friends having a good time, like everything's fine. They did not know that the bridge was up. They did not know what was coming. They're just living their life like you and me, just going down the road, just being our own thing, doing our own thing. And the dad all of a sudden hears the train coming. He looks and then he says, oh, my son. He looks down and his boy's gone. He's like, oh my God, where's my son? Where's my son? He got to figure out. He looks back just in time to see his son trying to save the day. All he had to do was pull that lever. He reaches in to pull it, and the boy pulls too far, and he falls in the hole. Now it's on the father, and God the Father, did you hear me? God the Father has to make a choice. It's his now. Do I save my son, or do I save the world? But they don't even know. They don't even know. The greatest decision of his life. He could blame it on them not seeing the red light. He could blame it doesn't matter anymore. Pull the lever, save the world. Leave it up, save your son. For God so loved the world that he gave his only son. Whosoever believes in him will not perish. 3, 2, 1. Go. And they didn't even know. They never would know. They didn't even know the train goes by. It's fine. Everything's cool. The bridge is down. Just like always. It's always going to be down. Are you hearing me tonight? He gave his only son. For God so loved the world that he gave. And you know what's amazing? I wonder what God did right when his son died on that cross. When he breathed his last breath. When he took that breath and he breathed and it was over. Here's what the Father would have looked like. They didn't even know. Just trying to think of their life. Just trying to figure out what they're going to do next. Just thinking about the person they're going to see. The people they're going to hang out with. Just trying to be, just loving, caring. Doesn't matter if you're blind. Doesn't matter if you're putting on a little more makeup, trying to look pretty for somebody, or just wearing another mask. It doesn't matter. God gave his son for you. What will I do when I grow up? Where will I go when I grow up? Oh, we gotta change. And there was a girl in the bathroom on the train, liquefying her heroin to shoot up one more time. He died for her. He died for her.
But in one moment, are you listening? In one moment, as the Bible says, everybody gets a chance. In one moment to see the look of the Father when he knows when you realize what he did for you, when you realize the sacrifice, when you నరులకు రక్షణ కలిగే మోక్ష స్తుతియో మహిమయో నీకే క్షితి కిందివికి వెలాయో మా దేవా నరులకు రక్షణ కలిగే నరులకు విమోచనము కలిగే పాపము పరిహారమాయే కృపా సాధనములు దొరికే మోక్షాంశము స్థిరమాయే మేము నీ కొరకే గలమో పరిపూర్ణ జనక స్తుతియో మహిమయో నీకే దివికి నీతి వితాతి కర్తవై వెలయో మా దేవా. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీరు లోకముని ఎంతో ప్రేమించారన్నటకు నిదర్శనముగా నశించిపోవచ్చు ఉన్న మానవాళి నశించిపోకుండా రక్షింపబడి నిమిత్తం తిరిగి మోక్ష రాజ్యములోనికి ప్రవేశించు నిమిత్తం మీ అద్వితీయ కుమారుని మా కొరకు పంపించి ఆ కుమారుని మీరు మా కొరకే సిలువుపై బలిగా అర్పించి ఆ మీ కుమారుని రక్తము ద్వారా మా పాపములకు పరిహారమును మా వ్యాధులకు స్వస్థతను మేము పోగొట్టుకున్న మోక్ష భాగ్యమును తిరిగి మాకు ప్రాప్తింప చేయుచున్న మహోన్నతుడా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉచితమైన నిత్య జీవ భాగ్యమును ఈవేళ మేమందరం అందుకుని ఆనందించుటకు మాకున్న వ్యాధులు ఇబ్బందులు రుగ్మతలు పరిహారము చేసి పరిపూర్ణ బలము శక్తి జీవము ఆరోగ్యముతో నింపి నడిపించి వర్ధిల్ల చేయమని తన ఏకైక కుమారుని మనందరి నిమిత్తం అర్పించుటకు వినదీయక అర్పించి వేసిన యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకం నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించు ప్రకారం ఆ అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకముకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నావు తండ్రి. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకర నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తనకే కుమారుని మన కొరకు ఇచ్చి వేసిన తండ్రైన దేవుని ప్రేమయు అద్వితీయ కుమారునిగా భూలోకములోనికి మానవ రూపముతో అవతరించిన క్రీస్తు యేసు ప్రభు కృపయు నశించిపోకుండా రక్షించుటకు ప్రయాసపడుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నింపుదల నడిపింపు సహాయము సహవాసము తోడ్పాటు ఆదరణయు కుడియున మనందరకు సదాకాలం తోడయుండును గాక. అందరికీ మరణాత మరణాత.